ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే తీస్తున్నా అనమాట. ఇది వచ్చేసి భోగి రోజు తర్వాత మా అత్తయ్యది బర్త్డే. సో అలా అని ఇంకా మేమందరం కేక్ కట్ చేద్దామని అయితే అనుకున్నాము. బట్ మా అత్తయ్య అయితే ఏం వద్దులే కేక్ అంత ఇంట్రెస్ట్ లేదైతే అన్నారు. బట్ పిల్లలు అయితే ఊరుకుంటారా, నాని ఈరోజు నీకు బర్త్డేనా, ఎలానైనా కేక్ కట్ చేయాల్సిందే అని ఇంకా వాళ్ళ డాడీని తీసుకొని అయితే ముగ్గురు అయితే వెళ్ళారనమాట. ముగ్గురు వెళ్ళి మంచి చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా చెల్లమ్మ రెడీ చేద్దాం, మనం నానితో కేక్ కట్ చేద్దాం అన్నట్లయితే మా ప్రిన్స్ బాబు వాళ్ళ చెల్లమ్మకు చూడండి ఎలా చెప్తున్నాడు, మంచిగా రెడీ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళైతే హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఈరోజు నాని బర్త్డే అని. ఇంకా కాసేపు అయితే ఆడుకున్నాక ఇంకా వాళ్ళు షాప్కి వెళ్తే అయితే ఇలా చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చారు. చూడండి హ్యాపీ బర్త్డే నాని అని అయితే ఇలా అయితే రాయించారనమాట. ఇంక ఇక్కడ యాక్చువల్లీ మా అత్తయ్యకి అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేయడం అనేది. బట్ ఇంకా పిల్లలు చెప్పాకైతే ఇంకా ఎలాగో అలాగే రెడీ అయితే కూర్చుందనమాట. మేమందరం అయితే సరేలే ఇంకా రెడీ అవుతుంది. ఇక్కడ మా బేబీ కూడా రెడీ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయితే అవుతున్నాను. ఇంకా పిల్లలు అయితే చూడండి ఇంకా ఎగ్జైట్ అయితే అవుతున్నారు ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అని. సో అంతే కదా, చిన్నపిల్లలు ఎప్పుడు కట్ చేద్దామా ఎప్పుడు తిందామా అన్నట్లయితే ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే ఇలా అయితే డ్యాన్స్ అయితే చేసుకుంటూ అయితే ఇలా వచ్చి మొత్తం అయితే ఇలా రెడీ అవుతున్నారు. ఇంకా ప్రతిభ అస్సలు రావడం లేదనమాట. సేమ్ కలర్ ఉంది చూడు చూడు అని అంటే అప్పుడు వచ్చిందనమాట. సో తనైతే ఫైనలీ అయితే ఇలా అయితే క్లిప్ అయితే పెట్టేసుకొని ఇంకేం లేదండి ఇంట్లోనే కాబట్టి ఇంకా మేమే కాబట్టి సింపుల్గా ఎలా ఉన్నామో అలా అయితే రెడీ అయితే అవుతున్నాము. ఏం రెడీ అయితే అవ్వట్లేదనమాట. ఇంక ఇక్కడైతే మేమందరం రెడీ అయ్యాక ఇంకా వాళ్ళ నాన్న తాతయ్య మీద కూర్చొని ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేద్దామని అయితే ప్లాన్ అయితే చేస్తున్నాం. ఇంకా కేక్ అయితే కటింగ్ చేసేసాడనమాట. ఇక్కడ చూడండి నైఫ్ కట్ అయింది. సో నైఫ్ అనేది తెగిపోయిందని ఇంకా మా మామయ్య అయితే ఇలా చెలాక్ తీసుకొని అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా చూసి అయితే నవ్వుతున్నాము, ఇలా చెలాక్తో కటింగ్ ఏంటిది అని. యాక్చువల్లీ నైఫ్తో కట్ చేశాడు బట్ ఇరిగిపోయిందనమాట. అలానే దాంతో అయితే తీస్తున్నాను అనమాట. అందరికైతే ఇలా పీసెస్ అయితే చేసిస్తున్నాడు. ఇంకా ఫైనల్ అయితే అందరం అయితే ఇలా అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. సింపుల్గా మేము ఇంట్లోనే అయితే కేక్ అయితే కట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడైతే కొద్దిగా అయితే తింటున్నాము. సో నేనైతే కొద్ది టేస్ట్ అయితే చేస్తున్నాను, ఎక్కువ ఏమైతే తినట్లేదు. జస్ట్ ఇక కొద్దిగా అయితే పీస్ అయితే తీసేసుకొని జస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అంత ఇష్టం ఏమి ఉండదు నాకు కేక్స్, బట్ కూల్ కేక్ కదా అన్నట్లయితే కొద్దిగా అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలు చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళకి మొత్తం మాకే కేక్ అంతా అని అయితే అంటున్నారు. ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా కొద్దిగానే తింటారు కాబట్టి ఎక్కువ ఏం తినరు కాబట్టి ఈ కేక్ అంతా మాకే అని ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే మేమైతే ఫోటోలు అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే ఇలా అయితే నైట్ అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఇది మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అలానే పిల్లలు స్పైసీగా తినరు కదా అన్నట్లు కొద్దిగా స్వీట్ కూడా చేద్దాం అన్నట్లు నేనైతే సేమియా కూడా చేస్తున్నాను అనమాట పక్కకి. ఇంకా కొన్ని తీసేసి సేమియా అండ్ సేమియా ఉప్మా అయితే మాకైతే తీసేసుకున్నాను. వాళ్ళ ఇష్టం ఏదైతే అది తింటారు కదా అన్నట్లయితే ఇంకైతే నేనైతే చేస్తున్నాను అనమాట. బట్ కానీ ఆ రోజు పిల్లలైతే స్వీట్ వద్దు మాకు స్పైసీనే కావాలని అయితే చెప్పారనమాట. పిల్లలతో ఇలా ఉంటుందన్నమాట, ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటే వాళ్ళకు నచ్చింది అయితే ఉండదు కదా, అలానే నేనైతే ఏదో ఒకటైతే చేస్తూనే ఉంటాను. బట్ ఇంకా అక్కడికి వెళ్తే అస్సలే తినరనమాట. సో గారాబం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువైతే తినరు. ఇంకా మేమైతే ఇలా చేసుకున్నాక ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఏమేమి పండుగకి అయితే గర్జలు అండ్ అలానే మేము సుట్లు మురుకులు అయితే అంటాము. మరి కొంతమంది ఏమేమంటారో తెలియదు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటైతే అంటారు కదా, అవి చేశారు. ఇంకా అలానే కారపప్పలు కూడా చేశారనమాట. ఇది వచ్చేసి కారపప్పలకి కలుపుతున్నాం అనమాట. ఇంకా నేను మాడపచ్చు మా బేబీ ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాము. సో ఇద్దరు హ్యాండ్ అయితే పడుతుంది ఇందులో. ఇంకా మా అత్తయ్య అయితే మీరు కూడా అసలు ఏం చేయాలి ఏంటిదని అడుగుకుంటూ అయితే తనైతే అందులో అయితే ఇంత క్వాంటిటీ అని అయితే చెప్తుంది అనమాట. ఇప్పటికీ అయితే నాకు మా బేబీకి అయితే రాదు చెప్తే, కానీ నేర్చుకుంటామన్నమాట. అలానే ఇద్దరం కలిసి అయితే మేమైతే ట్రై చేస్తున్నాము. మరి ఫస్ట్ టైం ఎలా కలుపుతారు ఏంటో అని అయితే మా అత్తయ్య అయితే ఎదురు చూస్తుంది. మరి తను చెప్పిన విధంగా అయితే మేమైతే ఇద్దరం అయితే ఇలా కలుపుతున్నాం అన్నమాట. సో చూడండి, ఇంకా మా అత్తయ్య ఈసారి కొద్దిగా యూట్యూబ్లో చూసి కొత్త రకం కారపప్పలు అయితే చేద్దామని అయితే అంటుంది.
పల్లీలని ఏంటంటే ఇలా పల్లీలు విరిచి కాకుండా పల్లీల పొడి కూడా వేస్తే బాగుంటాయి, క్రిస్పీగా బాగుంటాయి అని అయితే చెప్పిందనమాట. కొద్దిగా పల్లీలను అయితే పేస్ట్ చేసింది, అలా అందులో వేసి ఇంకైతే ట్రై చేస్తుంది అనమాట. కొత్తగా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే చేస్తుంది. ఇక్కడైతే మేమైతే కూర్చొని అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 8 కల్లా స్టార్ట్ చేసాము. 12 అయితే అయిపోయింది అనమాట, 11-12 అయింది. ఇంకా కొద్దిగా అక్కడ కారపప్పులు అవుతూనే ఉంటున్నాయి, మా అత్తయ్య మా బేబీ చేస్తుంటే. ఇక్కడ నేనైతే కొద్దిగా బెల్లప్పలు అని అంటారు కదా, సో బియ్యపిండి అండ్ బెల్లం పాకం అయితే జస్ట్ బెల్లం కరిగి అందులో వేస్తే అండ్ ఇలాచీ పౌడర్ వేస్తే బెల్ల అప్పలు అని అంటారు. బెల్లగారెలు, బెల్లంతో చేసిన గారెలు అండ్ బూరెలు అని అంటారు కదా. కొంతమంది సద్ద బూరెలు అంటారు, బట్ మేమేంటంటే ఇలా బియ్యపిండితో చేస్తామన్నమాట. బాగుంటుంది అది కూడా. సో అక్కడ వీళ్ళిద్దరు చేసేసే టైంలో అంటే ఇక్కడ నేను ఈ పిండి అయితే కలుపుతున్నాను అనమాట, టైం సేవ్ అవుతుంది కదా అన్నట్లు. ఇంకా నైట్ కూర్చొని ఇంట్లో, ఇప్పుడు చలికాలం కాబట్టి బయట చాలా చల్లగా ఉందన్నమాట. అలా అని ఇంకా మేము ఇంట్లోనే కూర్చొని అయితే ఇలా అయితే మొత్తం డోర్స్ ఓపెన్ చేసి అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో 3 hours అయితే పట్టిందండి అవన్నీ చేసేసరికి. ఇక్కడ పిల్లలు అయితే చూడండి, నేను కూర్చోగానే ఇంకా నాకు కొద్దిగా పిండివు అని ఇద్దరైతే కూర్చున్నారనమాట. సో మేము కూడా చిన్నప్పుడు అయితే అలానే మా మమ్మీ చేస్తుంటే అయితే అలానే కూర్చునేది. ఇప్పుడు పిల్లలు కూడా ఇలానే అయితే కూర్చుంటున్నారు. సో నేను ఇక్కడ మొత్తం బెల్లం పాకం ఎక్కువ ఏం చేయట్లేను, క్వాంటిటీ కొద్దిగానే చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. ఇంకా బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరగగానే అందులో కొద్దిగా ఇలాచి వేసి బియ్యపిండితో మాత్రం ఇలా చేసి పూరి ప్రెస్లో వేసి చేస్తే కనుక బెల్లంతో అప్పలు చాలా బాగుంటాయండి. బెల్లంతో గారెలు, బూరెలు అని అయితే అంటారనమాట. ఇక్కడైతే చుట్లు అయిపోయినాయి, ఇంకంతే బెల్లంతో బూరెలు కూడా అయ్యాయి కాబట్టి ఇంకా మా అత్తయ్య అయితే చుట్లు అండ్ అలానే మురుకులు అని అంటారు కదా, అవైతే ఇందులో పెట్టి అయితే చేస్తుందనమాట. సో చూడండి, ఫైనల్గా అయితే ఇన్ని వంటకాలు అయితే చేసేస్తున్నాం అనమాట. సో క్వాంటిటీ మరీ ఎక్కువ ఏం చేయట్లేము, ఎందుకంటే మేమే కాబట్టి. అండ్ మొన్న క్రిస్మస్కి రిలేటివ్స్ అయితే వచ్చారనమాట, మా అత్తయ్య మా మామయ్య వాళ్ళ చెల్లెళ్ళు, పెద్దమ్మ పిన్ని వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఫెస్టివల్కి ఎవరేం రావట్లేరు, మేమే కదా అన్నట్టయితే ఈ క్వాంటిటీలో చేసేసుకున్నాము. ఇంకా అలానే పిల్లలైతే ఆకలి అవుతుందని అన్నారనమాట. అలా అని వాళ్ళకైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. అక్కడైతే మా అత్తయ్య అండ్ మా బేబీ అయితే చేస్తుందనమాట. సో ఫైనల్లీ అయితే ఇంకా వీళ్ళకి తినిపించేసరికి టైం అయితే 11:30 అయితే అయ్యిందనమాట. బయట పరిస్థితి ఇది. సో అవన్నీ చేశాక ఫ్రెష్ అప్ అయితే అయ్యానమాట నేను. సో ఎలా ఉంటుంది బయట, కొద్దిగా చల్లగా అప్పుడే చేసేసరికి రూమ్ అంతా ఇలా వేడిగా అనిపిస్తుంది కదా, అలా అని ఇంకైతే మొత్తం కొద్దిసేపు అయితే బయటకైతే ఓపెన్ చేసాము. ఇక్కడ చూడండి, కొద్దిగా అయితే ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాం అనమాట. మేము ఆ వంటలు చేస్తుంటేనే మా బేబీ అయితే మా మామయ్య ఇంకా మేము వచ్చినామని ఒక 3 kgs ఫిష్ కూడా తీసుకొని వచ్చారనమాట. సో ఫిష్ మంచిది కదా, నాన్ వెజ్లో చికెన్ మటన్ కంటే ఫిష్ చాలా మంచిది అనమాట హెల్త్కి. అలానే ఇంకా మేము వెళ్ళగానే తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా కాసేపు మా బేబీ అయితే చేస్తుంది. మేము ఇక్కడ పిండి వంటలు చేస్తున్నా కానీ తనైతే లోపల కిచెన్లో ఇంక ఇలా ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట. సో మా అత్తయ్య మంచిగా అన్నీ కలిపి పెట్టిందనమాట, అన్నీ కలిపి మాకు ఇచ్చింది, మసాలాలు అవన్నీ పెట్టిస్తే మేము ఇలా డీప్ ఫ్రై అయితే చేస్తుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇద్దరం అయితే. సో నాకు మా బేబీకి అంత వంటకాలు అయితే ఏం రావు, మేమిద్దరం కలిసి చేసుకుంటాం వర్క్. ఫైనల్లీ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నామండి. చూసారు కదా, చిన్న వ్లాగ్ మీతో షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.